ఒక కంపెనీ వాళ్ళు నెల్లూరు జిల్లా ఉమ్మడి జిల్లాలో రాయల్టీ అనే ఒక పాట పాడి జగన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాయల్టీ పాట పాడి దాన్ని వీళ్ళు రాయల్టీ కింద ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వసూలు చేస్తున్నారు. మంచిదే. ఇదివరలో కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రాయల్టీ పెట్టారు. రాయల్టీ పెట్టిన తర్వాత క్వారీలో నుంచి వచ్చినటువంటి గ్రావులు అయితేమి, మెటల్ అయితేమి, ఎర్త్ అయితేమి, కాంట్రాక్ట్ వర్కర్లకి ఇతర లేఅవుట్లకి తోలుకుంటుంటే వసూలు చేయటం ధర్మమే. కానీ అదే సిద్ధాంతంలో లోకేష్ బాబు గారు పాదయాత్ర అప్పుడు రాయల్టీ లైన్ని కట్ చేస్తామని చెప్పారు. సరే, ప్రభుత్వ నిర్ణయం మనం ఎవరు కాదనలేము, అన్ని హామీలు మనం తీసుకోలేము, అన్నీ నెరవేర్చలేము. రాజకీయంగా కొన్ని ప్రభుత్వానికి ఇన్కమ్ వచ్చే కొన్ని కార్యక్రమాలు జరపాలి తప్పదు. కానీ ఇటీవల పాడినటువంటి ఏఎంఆర్ కంపెనీ వాళ్ళు పల్లెల్లో ఎస్సీలు, బీసీలు చిన్న చిన్న కాలనీళ్ళు కట్టుకొని ఆ కాలనీలో బేస్మెంటానికి మట్టి నింపుకుంటుంటే అవి కూడా నింపకూడదు, మాకు రాయల్టీ కట్టాలా, ఒక ట్రాక్టర్కి 275 రూపాయలు 200 రూపాయలు కట్టాల్సిందేనో, కట్టకపోతే తప్పదు అని బలవంతం చేస్తున్నారు. మేము ప్రజానాయకులం పోయి ఏందా పల్లెల్లో ఈ విధంగా ఎప్పుడూ లేదు, ఆ గవర్నమెంట్లో కూడా లేదు, రాయల్టీ ఉండింది. పల్లెల్లోకి వచ్చి చిన్న చిన్న పూరి గుడిసెల్లో ఉండే వాళ్ళకి కాలనీళ్ళు ఏదైనా సొంత ఇళ్ళు కట్టుకుంటే బేస్మెంట్లకి తోలుకుంటుంటే మీరు వచ్చేది దౌర్జన్యం చేసి డబ్బు కట్టాలంటున్నారు. ఎక్కడా లేదు న్యాయం అని అంటే వాళ్ళు వచ్చే వాళ్ళకి ఏఎంఆర్ కంపెనీలో ఉండే సూపర్వైజర్లు, అసిస్టెంట్లు మీరు చంద్రబాబు నాయుడు అడుక్కోండి, లోకేష్ బాబుని అడుక్కోండి అని హేళనగా మాట్లాడుతున్నారు. జీబులు వేసుకొని వచ్చేసి భయంకరంగా చుట్టేస్తున్నారు. మేమేదో ఆ చెరువులో లేదా కైల్లో పొలాల్లో ఉండేటువంటి తీసుకొని చేస్తుంటే వసూలు చేయమని చెప్పడం వల్ల చేసుకోమని చెప్పట్లా. లేఅవుట్ నాటిపెట్టలో మన నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ లేఅవుట్లు లేకపోతే ఇంకేదైనా గవర్నమెంట్ వర్కర్లకి ఒకటి తీసుకోండి కాదంటాం వల్ల. పల్లెల్లో చిన్న చిన్నగా 20 యూనిట్లు 30 యూనిట్లు తోలే వాళ్ళ దగ్గర కూడా మీరు వచ్చి దౌర్జన్యం చేసి మాకు డబ్బు కట్టండి లేకపోతే తీసుకుని స్టేషన్లో పెడతాము అని అంటాం. తర్వాత ఎక్కువ మాట్లాడితే మీరు లోకేష్ని అడుక్కోండి, చంద్రబాబు నాయుడు అడుక్కోండి అని చెప్పి హేళనగా మాట్లాడుతున్నారు. ఇదే విధంగా కరెంటు సర్వీసులు కట్ చేస్తుంటే ఒకప్పుడు ఇదే విధంగా కరెంటు వాళ్ళు అడిగారు. ఆ విధంగా వీళ్ళు మాట్లాడు ప్రభుత్వానికి చెడ్డ పేరు చేస్తున్నారు. కాబట్టి స్థానిక ఎమ్మెల్యే అయితేమి, మంత్రులు అయితేమి, కూటమి నాయకులు అయితేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేమి, లోకేష్ గారు అయితేమి మీరు రాయల్టీ వసూలు చేయండి. తారు రోడ్డు ఎక్కితే వసూలు చేయండి. వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర వసూలు చేయండి. పేదోళ్ళు ఇళ్లలో కాలనీ ఇళ్ళు వచ్చుంటే ఆ కాలనీలు కట్టుకున్నప్పుడు బేస్మెంటానికి మట్టి తోలుకుంటుంటే మట్టి తోలుకుంటే ఎంఆర్ఓ ఒక అబ్జెక్షను, విలేకరులు ఒక అబ్జెక్షను, అన్ని పోలీసు వాళ్ళు ఒక అబ్జెక్షను, ఎవడెవరు ఫోన్ చేసి అన్ని అబ్జెక్షన్లు బాగా మళ్ళీ వీళ్ళకి డబ్బు కట్టినా కూడా ఏఎంఆర్ కంపెనీకి డబ్బులు కట్టినా కూడా ఎంఆర్ఓ వచ్చి చెల్లో ఎత్తకూడదు. పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తాను, నేను ఎవరైనా పిటిషన్ పెడితే పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తాము, నువ్వు చెల్లో ఎత్తకూడదు, కొండ కింద ఎత్తకూడదు, ఇంకో దగ్గర ఎత్తకూడదు, నీ పట్టాలు ఎత్తాలంటే మైనింగ్ కూడా పర్మిషన్ కావాలా అని మాట్లాడుతుంది. వీళ్ళు ఏమంటున్నా ఇన్ని నువ్వు ఆడైనా ఎత్తుకో, మాకు డబ్బులు కట్టి నువ్వు తంటాలు నువ్వు పట్టుకుంటే కట్టుకో, తోలుకోపోతూ అంటారు. కాబట్టి దయచేసి ప్రజానాయకులు ఈ విషయం కూడా ఇటీవల చంద్రమోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా చెప్పా నేను ఆయనకి ఒక విషయంలో ఒక ప్రోగ్రాం కింద మా సూళ్ళూరుపేట నియోజకవర్గం వచ్చినప్పుడు చెప్పా, మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చెప్పా. కాబట్టి దయచేసి పల్లెల్లో కూడా వ్యాపారం చేసిన వాళ్ళ దగ్గర వసూలు చేయండి. పల్లెల్లో కూడా లేఅవుట్లు వేస్తారు, లేఅవుట్లు వేసి వాళ్ళు మట్టి తోలుతుంటే గ్రావులు తోలుతుంటే వసూలు చేయండి. కాలనీళ్ళు ఎస్టీలు, బీసీలు, ఓసీలు, చిన్న చిన్న రైతులు ట్రాక్టర్లు పెట్టుకొని ఇంటి ముందరకి బేస్మెంట్ రంగు తోలుకుంటుంటే దాన్ని కూడా వసూలు చేసి ఇది అన్యాయం. కాబట్టి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేపాకండి. దయచేసి దండం పెట్టి చెప్తున్నాను, మీరు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని చర్య తీసుకొని అధికారులకైనా ఆ పాడిన కంపెనీ వాళ్ళకి రాయల్టీ అనేది పల్లెల్లో వసూలు చేయకుండా వ్యాపారం చేసుకునే వాళ్ళ దగ్గరనే తీసుకోండి. వ్యాపారం చేయకుండా పల్లెల్లో 10 టిప్పులు 5 టిప్పులు తోలే దగ్గర కూడా దాన్ని కూడా నేను ఎవరైనా అడిగా, మేనేజ్మెంట్ అడిగితే సార్ మమ్మల్ని ఏం చేయమంటారు, మాకు కూడా దానికి ఎగ్జామ్షన్ లేదు అన్నాడు. కాబట్టి ఎగ్జామ్షన్ లేదంటే మీరే అడగండి. పల్లెల్లో ఏ విధంగా ఉంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి స్థానిక ఎమ్మెల్యే కూడా రేపు జరుగుతున్న అసెంబ్లీలో కూడా ఈ పాయింట్లు
రేజ్ చేస్తారని నేను ఆమెను కూడా మొరపెట్టుకుంటున్నాను. ఆమెకు కూడా ఫోన్ చేసి చెప్తా, పల్లెల్లో కాలనీళ్ళకి తీసుకునేటప్పుడు ఇదేందమ్మా ఈ పనులు బాగుండదు అని చెప్పి మనం నిలదీస్తే కూడా నేను ఈ మీడియా ద్వారా జేడీఆర్ న్యూస్ ద్వారా ఆమెకు వినిపిస్తాను. 2 ఫోన్లు కూడా చేసి మాట్లాడతాను. మన కూటమి ఎమ్మెల్యే 150 మంది ఎమ్మెల్యేలు కూడా దీన్ని వ్యతిరేకించవలసిందిగా కోరుతూ, దయచేసి ఈ నిబంధనల వల్ల పల్లెల్లో జనాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తుంది కాబట్టి దయచేసి దీన్ని రూపుమాపి దీన్ని ఎగ్జెప్షన్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం.